వస్తున్నా ఉండు. సరే సరే సరే. ఏమైందిరా చెల్లి ఒకటే పిలుస్తున్నావు ఎందుకు? అబ్బా నీకెంతసేపు ఇంటికి పోదాంపా. అందుకే నేను నాతో బాయ్ కాడికి రావద్దురా అంట. పని కావద్దారా చెల్లి? అయిపోయింది అడుగు పోదాం. అబ్బా గట్లా అంటావేందా అన్న, నేను ఇష్టపట్టున్నా నీకు తెలుసు కదా. గట్లా అంటే ఎట్లా రా చిట్టి తల్లి? బడి పోయేటప్పుడు నేనే రావాలి, బడి అయిపోయాక నేనే రావాలి. ఈ బాయ్ కాడికి కూడా అవసరం చెప్పు నాతోటి. ఇంటికాడ అక్కలతో ఉండొచ్చు కదా. ఏందే ఎంతసేపు చదువుతావే చదువుడు? నేను చదువుకుంటే నీకేమైతుందే? పొద్దుగాల లేవగానే బుక్ ముంగట వేసుకున్నావు, ఇప్పటిదాకా అయిపోలే నీ చదువు. సై పక్కదానా, నాకు ఎల్లుండి నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే చదువుకుంటున్నా. నీ ఎగ్జామ్స్ ఏందో నీ చదివేందో గానీ నీకు ఎగ్జామ్స్ వచ్చినప్పుడల్లా పనంతా నా మీదనే వేస్తావు. చదువుకొని చదవందా అనివి ఎగ్జామ్ల గురించి నీకేం తెలుసే? మూసుకొని పని చేసుకా. నేను చదువు పక్కన పెట్టినా కాబట్టి ఇలా నువ్వు చదువుకుంటున్నావు, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. అప్పుడు మళ్ళా అయినా పడుతుంది. ఏమైందిరా మళ్ళా మొదలు పెట్టిరా మీ పంచాది? చూడన్న మరి చదువుకునేదా నువ్వు డిస్టర్బ్ చేసింది అక్క. ఎందుకు రాసేలే పని చేసుకున్నదాన్ని చేసుకోక చదువుకున్నదాన్ని ఎందుకు మందలు ఇస్తున్నావు నువ్వు? నువ్వు కూడా ఏందన్న అట్లనే మాట్లాడుతావు. పొద్దున లేచినప్పటి నుంచి చూస్తున్నా బుక్ ముందుకు వేసుకొని కూర్చుంది, ఒక్క పని కూడా చేస్తలేదు. నీకు చెప్పినా ఎగ్జామ్స్ ఉన్నాయని? నాకు ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్న, అందుకే చదువుకుంటున్నా. పరీక్షలు ఉన్నాయి పోనీ తీరా చెల్లెకు పరీక్షలు ఉన్నాయట కదా. షోయ్యలు ఒక్కనాడి పోరా ముఖం కడుకో ఆకలి అవుతున్నావు. అట్లా అని దాన్ని వెనకేసుక రాకన్నా, అది పని చేయక మొద్దులా తయారైతుంది. నువ్వే బాగా పని చేసినట్టు ఎప్పుడు ఒకసారి చేసే పనికి కూడా అడుగుతానవా? చూడన్న ఎట్లా అంటుందో. పోనీ తీరా అక్కనేగా అన్నది, సపడేకుండు. సరే గాని నువ్వెందుకన్నా డల్లుగున్నావు? ఏం చెప్పాలరా, బాయికాడ ఎంత పని చేసి ఎన్ని పైసలు సంపాదించినా ఎట్లా వచ్చిన పైసలు గట్టినే పోతున్నాయి. అయినా నువ్వు సంపాదించిన పైసలన్నీ ఏం చేస్తున్నావు అన్న? ఏమో తెలియదురా, ఎటు పోతున్నాయి కూడా అర్థమైతలేదు. అయితే అన్న నీకు ఒక బుక్ గురించి చెప్తా. మనం అందులో పైసలు ఎట్లా దాచిపెట్టుకోవాలో, మనం తెలివితో ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలో అందులో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఏం బుక్ రాది? ఆ బుక్ పేరు ఫైనాన్షియల్ డైట్ అన్న. మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ డైట్ ఎట్లా మెయింటైన్ చేస్తాం, మన ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే కూడా ఈ ఫైనాన్షియల్ డైట్ని మెయింటైన్ చేయాలి. మరి నాకు చదువు రాదు గారా, బుక్ ఎట్లా చదవాలి నేను? అన్న దాన్ని చదవాల్సిన అవసరం లేదన్నా, మనం కూకు ఎఫ్ఎంలో కూడా వినొచ్చు. అది ఎట్లరా? ఈ కూకు ఎఫ్ఎం అనేది ఒక ఆడియో బుక్ అన్న. మనం ఇప్పుడు పాటలు ఎట్లా వింటాం అట్లనే ఈ కూకు ఎఫ్ఎంలో ఈ బుక్ వినొచ్చు. ఇది ఒక్కటే కాదన్నా, ఇంకా చాలా బుక్స్ ఈ ఆడియో రూపంలో వినొచ్చు, మస్తు నేర్చుకోవచ్చు. అబ్బా మంచిగా ఉంది రాసేలే. మరి దీన్ని ఎట్లా వాడాలి అన్న? ఫస్ట్ కూకు ఎఫ్ఎం అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. అట్లనే పటాస్ 50 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే 50% ఆఫ్ కూడా వస్తుంది. 1 year మెంబర్షిప్ జస్ట్ 199 రూపీస్ అన్న. అబ్బా మంచి మాట చెప్పినావు రాసేలే. నేను ఇప్పుడే కూకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకొని అలా మెంబర్షిప్ తీసుకొని ఈ బుక్ మొత్తం వింటా. ఇన్నన్నా ఎవరా అనిలు ఉన్నావారా? చిన్నయ్య ఉన్నానే దా. ఎవరా బయకాడికి గుంటుకోవడం ఆంటీ గారా పోలేదురా? కూసా ఎంతసేపు అది ఎక్కడున్నారా? దెబ్బ దెబ్బ కొట్టినే వచ్చా కొట్టినావు పాటు నీ లెక్క ముసలి. అరే 2 ఎడ్లను పంపి. నీ ఎట్లేమైనా? నా ఎడ్లు మెతకలు పడేరా. ఓ నీ అవునా? మెతకలు పడే ఆడ నచ్చలేవు. దాంట్లో ఏముంది చిన్నయ్య కొట్టుకోదు. అయినా ఎట్లా అన్నీ బాయికాడ గట్ల కట్టేసిన పోయినప్పుడు ఇప్పుకొని చక్కవే దునుకో జరా. ఇప్పటినప్పుడు నీళ్ళు ఆపే ఎవరి దాకా గుంటుక కొట్టి తాపకుంటేనే వచ్చిన. మా తాప తీరా కొట్టుకపోయినప్పుడు నీళ్ళు ఆపనారా? అరే చెల్లెరే జర చాయ్ పట్టుకున్నారా? ఇగో ఈ చిన్న ఆయనకి నాకు. సరే అన్న. ఏం రాసేలే కనబడతలే పెద్ద చెల్లె. ఏమోనే నేను కూడా బాయికాడికి వెళ్ళి ఇప్పుడే వచ్చిన. అక్కేదిరా? ఏమో అన్న, ఆమె నేను లేవక ముందుకే పోయింది. ఎవరింటికన్నా ఉండొచ్చే. బాను ఏడికి పోయినవరా? అన్నా ఈ సుమక్క లేదా అలా చేన్లకు పత్తి కలవ పోయినాము. 2 సార్లు పట్టినామో లేదో వాన వచ్చింది, ఎవరింటికి వాళ్ళు వచ్చినాం. ఇక నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా పనికి పోవద్దని? ఎందుకు అనవసరంగా ఇంటికానే ఉంటే అయిపోతుంది కదా. అయ్యో గట్లంటవేందన్నా, నువ్వు ఒక్కని వేసుకొస్తే మేము 4 కూర్చొని తింటున్నాము.
మేమందరం కూర్చొని తింటే ఎట్లా వెళ్తారు చెప్పు. నేనన్నా ఆడికిడికి పనికి పోతే మన ఇంట్లో కూరగాయలు మట్టుకొని వెళ్తాయని అట్లా పోయినన్నా. ఏమ్రా అనిలు చెల్లకు సంబంధం చూసినావురా? ఏడనే మొన్న ఊరికాడ చూసి వస్తే వాళ్ళు మళ్ళీ వస్తాను రాలేదు. మొన్ననేమో ఇద్దరు పురాలు వచ్చారు, ఊగురాయనే మళ్ళీ వాళ్ళు ఏ మాట్లాడ లేదుగా. మళ్ళీ ఎట్లా చేస్తావు? ఎట్లా చేసేది ఏముంది, దాని తలరాతలా ఎవరు రాసుంటే గాంతోటి పెళ్ళి అవుతుంది, ఎవడు వచ్చేదా కాగాలి, అంతకన్నా చేసేది ఏముంది నాయన. ఏం లేదు. ఎందుకైనా ఆయన నా పెళ్లి గురించి అంత పిక్కర్ పడుతుర్రు? నా అదృష్టముల్లా ఎట్లుంటే గట్లనే అవుతుంది తీయరాదే. ఎందుకు బాధపడుతుందిరా బిడ్డ? మంచి పిల్లాడు తిడతాడు, తొందర పడకు. ఇక తొందర పడితే ఏమొస్తుంది, తొందరపడితే ఏం రాదు. నేను కూడా అందుకే ఆగుతున్నా మంచి పిల్లగాని గురించే. పోయే మళ్ళా వాన ఇట్లా పడుతుండొచ్చా? పోయి గుంటుకో పెట్టొస్తా. పో పో పో, పొద్దుగాల కొట్టుకొస్తా ఎట్లా. సరే కొట్టుకురా పోయే. అన్న నాకే చాయ్. అయ్యో మమ్మీ నీకు పోయలేరా? శరణ్య చిన్న చెల్లెకి పోయలే చాయ్? ఆడ గిన్నెలు ఉంది, పోయి పోసుకొని తాగరాదే. నేను పోసుకొని నువ్వే పోసుకురా పో. ఏయ్ అది చిన్న పోరి, దానికి పోసుకోవస్తుందా అన్న చాయ్? నువ్వు పోయి దానికి ఇంత పోసి అట్లనే వచ్చేటప్పుడు నాకు ఇంత పోసుకొని రాపో నాడు. సరే తీ, అన్ని పనులు నాకే. కోపడదురా చెల్లి, ఓపికతో పని చేసుకోవాలి. వచ్చేటప్పుడు చక్కెర ఎక్కువ వేసుకురా. ఈ చిన్న కూడా బాగా ఎందుకు రా మమ్మీ అంతా వేసుకోవచ్చు, తెలియదా నీకు అక్కకి వేయాలని? అన్నా మరి రేపు రాఖీల పండుగ కదా, మరి నాకు కొత్త డ్రెస్ ఇస్తావా? తీసుకో అన్నా. అరే అమ్ములు, మొన్న నేను బడికి పోతా అంటే అన్న 2 డ్రెస్సులు కొనిచ్చిండు కదరా, మళ్ళెందుకు ఇప్పుడు తర్వాత కొనుక్కుందు? అన్న నాకు రేపు కొత్త బట్టలు కావాలి. అన్న నాకు కూడా కావాలి కొత్త బట్టలు, లేకపోతే నీకు రాఖీ కట్ట నేను. అయ్యో తెస్తారా చెల్లె, నేను మీకు లేకపోతే ఇంకెవరికి తెస్తా ఎప్పుడు? ఏ శ్రావణి, నువ్వు కూడా రోజు రోజుకి చిన్నపిల్లలకి చేస్తున్నావేందే? అయినా రాఖీ అనేది బట్టలు పెడుతున్నావు, బంగారం పెడుతున్నావు కట్టొద్దే, ప్రేమతోటి కట్టాలి. అయినా నువ్వు కట్టకపోతే అన్నకి నేను కడతా తీయ రాఖీ. అరే చెల్లె చిన్న తీరా, ఏదో తెలియకన్నది, ఎందుకు అట్లా నువ్వు కోపానికి వస్తున్నావు ఇంత జల్దీ? నువ్వు ఊకో అన్న, నెలకు 2 జతల బట్టలు అంటే నువ్వు ఏడికెళ్ళి తెస్తావన్నా? ఏడికెళ్ళి తెస్తావు చెప్పు నువ్వు? మీకోసం 2 జతలు ఏందిరా చెల్లి, నెలకు 10 జతలైనా తీసుకొస్తా. నేను ఎంత కష్టపడి పని చేసినా మీ గురించే కదరా. ఈ రాఖీల పండుగకు మీ అందరికి బట్టలు తీసుకొస్తా, సరేనా? అన్న నాకు 2 జతలు కావాలి. నీకు 2 జతలు తీసుకొస్తా. అరే చెల్లె, మొన్న నీకు 3000 తీసుకొచ్చిన గారా, తీసుకురాపో, మీ అందరికి బట్టలు తీసుకొని వస్తా. అన్న అప్పుడు కుమారన్నల దగ్గర పైసలు తీసుకొచ్చినాం కదా, మొన్న నువ్వు ఇయ్యంగానే నేను మళ్ళీ తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చొచ్చిన అన్న. సరే తీరా, నేను ఊళ్ళోకి పోయి వాళ్ళ దగ్గర ఉద్దరు తీసుకొస్తా మీ అందరికి బట్టలు, కానీ నువ్వు ఇంట్లో పోయి పని చేసుకోపో. ఇంట్లో పోయి నువ్వు చదువుకోరా చెల్లి. ఏం రో కళ్ళు నెత్తికెక్కినాయా? అన్నా నువ్వు అనుకోలేదన్నా, కొత్త బట్టలకు బండి తాకేసరికి కోపం వచ్చింది, అందుకే ఎవరో అని పట్టుకున్నా గంతే. ఏమ్రా తీసుకున్న పైసలు కట్ట శాత కాదు కానీ నీకు కొత్త బట్టలుగా ఉన్నారా? అరే కిషోర్, అన్నా వీడు ఏ షాప్ లో బట్టలు తెచ్చిండో ఆ షాప్ లో ఇచ్చి పైసలు తీసుకురాపో. సరేనా? అన్న ఈ బట్టలు నాకు కాదన్నా, ఇలా రాఖీల పండుగ కానీ మా చెల్లెలకు తీసుకుపోతున్నా, నీ బాగా కడతాన్నా. ఆహా, నువ్వు మీ ఇంటికాడ మీ చెల్లెతో రాఖీ కట్టించుకుంటే నాకు బాకీ ఎవడు కడతారా? అన్నా
ఈ బట్టలు నేను నా సొంత పైసలతో తెచ్చుకుంటలేనే. పండుగ ఉందని ఊళ్ళోకి పోయి ఉత్తర తెచ్చుకుంటున్నా. పండుగ వెళ్ళగానే 4-5 రోజులు నీ బాకీ కట్టేస్తారని దండం పెడతా. ఎవరికి చెప్తున్నారా కాకమ్మ కథలు? ఇలాంటి 4 రోజులు మస్తుగా పోయినాయి. అరే కిషోర్గా గుంజురా బట్టలు. అన్న కడతానే, ఒక 4-5 రోజులు కడతానే. ఈసారి ఖచ్చితంగా కడతానే. ఇలా రాగి పండుగ అన్న నీ దండం పెడతారు, కడతానే, దండం పెడతారా, కడతానే. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇవాళ? నువ్వు ఈ రోజు ఆడికి పోయేదే లేదు, మూసుకొని ఇంట్లో పండు. అరే నేను ఏడిపోతున్నా, పోయేది మా అమ్మోళ్ళింటికే కదా. మీ అమ్మోళ్ళింటికి కాబట్టి నేను వద్దంటున్నా, వేరే ఎవరింటికైనా నేనే తీసుకుపోయేటోని. అదే ఎందుకా అని అడుగుతున్నా. నువ్వేందే నన్ను అడిగేది? నేను చెప్పింది నువ్వు చేయాలంతే. అదే ఎందుకు వినాలి? నేను మా అమ్మోళ్ళింటికి ఏం సరదాగా పోతలేను కదా. రేపు రాఖీల పండుగ, మా అన్నకి రాఖీ కట్టడానికని పోతున్నా, పనులకే కాదు. ఎందుకు కట్టాలి మీ అన్నకు రాఖీ? అసలు ఎన్నడన్నా మీ వాళ్ళకి మర్యాద చేసిరా? అయినా నీకు మా వాళ్ళు విలువ తెలిస్తే వాళ్ళు చేసే మంచి మర్యాదలు కూడా తెలుస్తాయి. మా వాళ్ళు నీకు మర్యాద చేసి వాళ్ళ మర్యాద ఒడగొట్టుకుంటారు. ఆహా, అంత మర్యాద లేని మనుషులకు కనపడుతున్నా. మీ వల్ల నాకేం పెట్టరు? కనీసం 2 లక్షలు కట్ట ఇచ్చినారే. మా వాళ్ళు నీకు ఎన్ని పైసలు తీసుకొచ్చి ఇచ్చినా ఇయ్యని పేరు కిందనే చేస్తావు. ముయ్యి నోరు ముయ్యి. మీ అన్నకంత కట్టించుకోవాలంటే ఇంటికి వచ్చి కట్టించుకోన్నారు. అడిపోచేట్లు ఏడ్చి నా చెత్తిద్దాం అనుకుంటున్నా. అరే అరే అన్న అరే పిచ్చి లేచిందా? రోడ్ మీద వదిలేని గట్ల కొడుతున్నావు? నీకేం తెలుస్తున్నావు? భార్యాభర్తల పంచాయతీ. నీకో పిల్లం ఉంటే ఎందుకు కొడుతున్నావు అప్పుడు తెలిసేది. అన్న మంచి మాట చెప్పడానికి అవ్వ అయ్యా పెన్లాం వీళ్ళందరూ ఉండాల్సిన అవసరం లేదే. మంచి మనసు ఉంటే సరిపోతుంది. నీ మంచి మాట ఉనికి కావాలరా? నాకన్నా పెద్దవాళ్ళు మంచి వాళ్ళు చెప్తానే నేను వణికినా. నువ్వేది నాకు చెప్పాను అన్నట్లా కాదన్న. నడి రోడ్డు మీద ఇట్లా వదిలేని కొడితే నీ జతే పోతుంది కదా. అది ఒక ఆడిపిల్లని అట్లా కొట్టుడు తప్పన్నా. ఏమి రో, నా పిల్లని నేను కొట్టుకుంటే నాకన్నా ఎక్కువ నీకు బాధ అవుతుంది రో. మీ ఇద్దరికి ఏమైనా ఉన్నాదిరా? అరే పాపిస్తోడా, ఆమె నాకు వదిన అవుతుందిరా. వదినంటే కన్న తల్లితో సమానం. ఆడలో విలువ తెలుసారా నీకు? ఈయనకి చెల్లనో అక్కనో ఉంటే ఆడల విలువ తెలుస్తుండే అనిలు. ఓహో, ఆడోళ్ళ గురించి నువ్వే మాట్లాడుతున్నావురా? నీ ఇంట్లో 4 చెల్లెళ్ళు ఉండరు. ముందు దాంట్లో ఎత్తుకోవడానికి పెళ్లి చేసి ఆ తర్వాత వచ్చి మాట్లాడు. లేకపోతే నీ శాతంలో అయితే నువ్వన్నా చేసుకో, ఆ తర్వాత ఆడోళ్ళ గురించి మాట్లాడు.
అనిలు ఓరు అనిలు ఏంది ఏంద్రా చెల్లి అట్లా అంటావు? నీలాంటి మర్యాద లేనోనికి అట్లనుడే ఎక్కువ. ఏమన్నావురా మా అన్నని? శాతనైతే పెళ్లి చేసుకోపో అంటావు. మా అన్న పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పటికీ 100 సంబంధాలు వచ్చినాయిరా. కానీ మా అన్న మా కోసం, మా చదువుల కోసం, మా పెళ్లిళ్ళ కోసం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా మా కోసం రాత్రి పగలు కష్టపడుతున్నాడు. నీకేం తెలుసురా అన్న చెల్లెల బంధం గురించి? అయినా నీకు ఒక అక్కనో చెల్లెనో ఉంటే ఆ బంధం గురించి నీకు తెలిసేది. అంత మాట ఎందుకంటావురా? నేను నీ అన్నను కాదా, నువ్వు నా చెల్లెలు కాదు. అరే చెల్లెమ్మ, తెలుసో తెలియక అనిల్ అని పెద్ద పెద్ద మాట్లాడరా. వాడు ఎంత బాధపడుతున్నావు, దయచేసి నన్ను క్షమిస్తాను. అరే తమ్ముడు, తిరుపతి గడి చేసిన సంగతి నాకు తెలిసిందిరా. అందుకనే మన నలుగురు చెల్లెలకు బట్టలు తీసుకొని వచ్చిండ్రా. పెద్దన్న చిన్నన్న రర్రి రాఖీలు కడతాం మీ ఇద్దరికి. అన్న నువ్వు ఫస్ట్ స్నానం చేసుకోపో. పండుగ పూట కూడా ఎప్పుడు పనే నీకు. నడు. అరే చెల్లెమ్మ, నేను వదిన ఊరి తీసే పని ఉంది. వదిన నాడు దించేసి వస్తా. వచ్చినాక నాకు కడుతూ కానీ ఇప్పుడైతే అన్న కట్టు. ఇక బట్టలు తీసుకో. సరే అన్న. సరే బుజ్జి, నేను వదిన దించి వస్తలే. సరే తమ్ముడు, నువ్వు కట్టుకో. సరే వస్తారా బుజ్జి? సరే. అబ్బా అక్క చూడక్క, నేను స్వీట్ బాక్స్ ఓపెన్ చేస్తాను, ఇస్తానే లేదక్క. శ్రావణి చెల్లకీరా. ఏయ్ ఎగిరిన కాడికి చాలు గాని శ్రావణి ఇంట్లో కుంకుమ తేపో. అట్నే అన్నని విలువే. అన్నా ఏమైంది చెల్లె? అన్న దా రాఖీ కట్టుకుంది. వస్తున్నారా? అమ్ములో ఫస్ట్ పెద్దోళ్ళు కట్టాలిరా, తర్వాతనే చిన్నోళ్ళు కట్టాలి. నువ్వు చిన్న పిల్లవు కదా, నువ్వు లాస్ట్ గడుదువుతి. సరేనా? ఏం కాదు కడుగుతుంది.
హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన విలేజ్ పటాస్ వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. సో చాలా డేస్ నుంచి చాలామంది అన్న వీడియోస్ చేస్తలేరు అని కామెంట్ చేస్తారు. సో మేమైతే వీడియోస్ చేస్తున్నాం, మీరు చూస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోస్ చూసి మాకు మంచి సపోర్ట్ ఇచ్చి మాకు ఒక ఆదరణ ఇస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం. సో దయచేసి మేము చేసే వీడియోస్ అయితే చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాం. అండ్ ఇంకోటి అడగడం మర్చిపోయిన, రాఖీ వీడియో ఎట్లుంది మీకోసమే మేము ఎమోషనల్గా అయితే ట్రై చేసినాం. ఎట్లా వర్కౌట్ అయిందో మీరే కామెంట్ రూపంలో మాకు తెలవాలి. సో వన్స్ అగైన్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. డెఫినెట్గా ఇప్పటి నుంచి మేము వీడియోస్ కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన విలేజ్ పటాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టు గట్టిగా. ఓకే, మళ్ళీ మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.